గుడ్ మార్నింగ్ అండి ఫ్యామిలీ స్టార్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ సండే స్పెషల్ చేపల కర్రీ వండుతున్నానండి. కావాల్సిన పదార్థాలు: చేపలు 1 కిలో, చేపలు కడగడానికి నిమ్మకాయ, దొడ్డుప్పేసి పెరిగేసి కడుగుతానండి. నీట్గా, స్మెల్ రాదు, నీసు వాసన రాదు. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఎండు కొబ్బరి, నేను కొంచెం నువ్వులు వేస్తాను, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం పసుపు. నేను ఉల్లిపాయలు కూడా వేస్తానండి, కొంచెం వేపుతాను. అల్లం, వెల్లిగడ్డ, ఉల్లిపాయలు నూనెలోనే ఫ్రై చేశానండి. ఉప్పు, చింతపండు, ఇంకా కారం అండి. ఇంకా మీకు అన్నీ కావాల్సినవి కదండి. ఇవాళ తయారు చేసే విధానం చూద్దామండి. ఇప్పుడు చేపలు కడుగుతానండి. నిమ్మకాయ రసం పిండి ఉప్పు వేసి కడుగుతానండి. తయారు చేసే విధానం చూద్దామండి, రండి. దీంతో జీలకర్ర, మెంతులు కూడా వేసానండి. దాంతో స్పెషల్ కొత్తిమీర, కరివేపాకు వేస్తేనే స్మెల్ వస్తుంది. ఇవన్నీ మిక్సీ పడతానండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, తాలింపుకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. కొంచెం తాలింపులో వేస్తే బాగుంటాయి కదండి. కొంచెం పుదీనా, కరివేపాకు వేస్తున్నాను, మళ్ళీ లాస్ట్లో వేస్తాను. కొంచెం పుదీనా వేగితే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం మిక్సీ కొట్టిన అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ చేద్దామండి. కొట్టాం కదా, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేపాం కదండి. ఇప్పుడు ఇది మంచిగా వేగాలండి. వేగాక మసాలా కూడా కారము, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి మిక్సీ కొట్టేసానండి. ఇది వేగాక అది కూడా వేసి వేపుతాను, చూపిస్తాను అది కూడా మీకు. మసాలా అల్లం, వెల్లుల్లిపాయ వేగిందండి. ఇప్పుడు మనం కొట్టాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇది కూడా కొంచెం మనకి వేగిందనుకో మంచిగా ఉంటుందండి, స్మెల్ బాగుంటుంది. నూనెలోనే వేయాలి, ఫ్రై చేయాలి. ఓకేనండి, చేద్దామండి. ఇది కొరమట అండి చేప. మాకేమో బొచ్చి ఇష్టము, మా ఆయనేమో కొరమట తెచ్చాడు. ఇలా అన్ని ముక్కలు పెట్టి కాసేపు ఫ్రై చేద్దామండి. మాకేమో నా కొడుక్కి, నాకు బొచ్చి ఇష్టం. మాకు తెలవకుండా మా ఆయన కొరమట తెచ్చాడు. నా కొడుకు నాకు వద్దు వద్దు అంటున్నాడండి. ఇలా అన్ని చేపలు ఇట్లా పెట్టి కాసేపు ఫ్రై అయినాక తర్వాత చింతపులుసు పోద్దామండి. ఓకేనండి, ఇప్పుడు మూత పెడదాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టాం కదా, తీసాను. కొంచెం ఇలా ఫ్రై అయి తిప్పాను చూడండి చేప. ఇప్పుడు ఇందులో చింతపులుసు పోద్దామండి. మనం చింతపులుసు పోసి నేను కొంచెం వేడి వాటర్ పోస్తానండి. వేడి చేసి వాటర్ పోసామనుకో మనకి చికెన్లో, మటన్ కానీ టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇదిగో చింతపులుసు పోసాను, కారం అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, వాటర్ పోసి వాటర్ వేడి చేశాను, ఇందులో పోస్తున్నా. చింతపులుసు పోసాం కదా, వాటర్ వేస్తున్నా. కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చేపల కర్రీ ఇలానే ట్రై చేయండి. నచ్చితే మాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ సపోర్ట్ చేయాలండి. ఇలా ట్రై చేయండి. కర్రీకైనా వేడి నీళ్ళు, వాటర్ వేడి చేసి పోయండి లాస్ట్లో కొంచెం, చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసాను, మూత పెట్టేద్దాం 5 నిమిషాలు ఉప్పు వేసి. తర్వాత రెడీ అయినాక చూపిస్తానండి. ఇదిగో మసాలాలు మొత్తం వేసేసామండి, అంత కర్రీకి రెడీ అయింది. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిద్దామండి. సిమ్లో పెడితే చేప మంచిగా ఉడికిద్ది. అంతా రెడీ అయిందండి చేపల పులుసు. మీరు కూడా రండి, మధ్యాహ్నం భోజనం చేద్దాం చేపల కర్రీ వేసుకొని. చేపల కర్రీ అయిపోయిందండి. ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి మండలు వేసేస్తున్నాను. చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా పులుసు ఉంటేనే బాగుంటుందండి. మా బాబుకి పులుసు అంటే ఇష్టము. నేను వేసిన మసాలాలు వేసి ఫ్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది టేస్టు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. వాళ్ళ సండే రండి అండి, మా ఇంటికి భోజనం చేద్దరు చేపల పులుసు వేసుకొని. బాయ్ అండి అందరికీ. లైక్ మర్చిపోవద్దండి. ఓకేనండి, బాయ్ అండి.